నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి, చైర్మన్ రెడ్డి గురువారెడ్డి. జర్నలిస్ట్ జగన్ కుటుంబాన్ని పరామర్శించిన పలమనేరు ఎమ్మెల్యే సత్యమణి రేణుకారెడ్డి. రిపోర్టర్ ని హత్య చేయడం దారుణం, అతని కుటుంబానికి న్యాయం చేస్తా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించిన సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఈవీఎం గౌడెన్ త్రైమాసిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విశాఖలో క్వారియర్ జీసీసీ ఏర్పాటు చేయని ఎండీ సుందర్ నారాయణ్ తో మంత్రి లోకేష్ భేటీ. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల ముఖ చిత్రం మారబోతుంది. ఈవీఎం ఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త జోన్ కార్యకలాపాలు, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. 2026 జూన్ 1వ తేదీ నాటికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కోరారు. వీటితో పాటు అరకు, కొత్త వలస, కర్నూలు, డోన్ సెక్షన్లను కూడా ఈ కొత్త జోన్లో విలీనం చేయాలని, తద్వారా రాష్ట్ర రవాణా రంగం మరింత బలోపేతం అవుతుందని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పోర్టులను హింటర్ ల్యాండ్ తో అనుసంధానించాలని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి గురువారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఈ శిక్షణ తరగతులలో విద్యార్థులకు కథలు చెప్పడం, పుస్తక సమీక్ష, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ తదితర అంశాలను నేర్పిస్తామని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, ఉప గ్రంథాలయ అధికారి లావణ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, రచయిత ఎడ్ల బాలకృష్ణారెడ్డి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ లైబ్రరీన్ లావణ్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి, అదేవిధంగా ప్రముఖులకు, మరి పత్రికల వారికి, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు నా హృదయపూర్వక ఆశీస్సులు. ముఖ్యంగా మనం గత 3 రోజుల నాడు కూడా
మరి ఈ 40 రోజుల ప్రోగ్రాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే పిల్లలు 5వ తరగతి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు మంచి నైపుణ్యాన్ని ఇచ్చి మంచి శిక్షణ ఇచ్చి ఈ సమ్మర్ వెకేషన్ లో మరి వారిని పుస్తక పఠనం వైపు మొగ్గు చూపించాలన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పిల్లల మీద ఉంది, పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, పిల్లల్ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత విద్యా శాఖకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అధికారులు అందరి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈ యొక్క గ్రంథాలయాలు సరస్వతీదేవి నిలయాలు, జ్ఞాన భాండాగారాలు, ఇక్కడ నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకొని వృద్ధి చెందాలా, మంచి పూర్వులుగా సమాజంలో తీర్చిదిద్దబడాల లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క సమ్మర్ క్యాంపులను పెట్టడం జరిగింది. దీని మీద మనం ఇక్కడ బ్రోచర్ రిలీజ్ చేస్తూ పౌర విద్యాశాఖ అధికారి గారు, అదేవిధంగా మన సెక్రటరీ గారు, స్టాఫ్ అందరూ కలిసి కూడా ప్రముఖులందరూ సంస్థలు బ్రోచర్ రిలీజ్ చేసి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరుదిన తిరుపతిలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరుదిన శ్రీకాళహస్తిలో కూడా చేయడం జరిగింది. మరి ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక చైతన్యం తీసుకురావడం లక్ష్యంతో మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ సృజనాత్మకతని, వాళ్ళ కళా నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క మేధాశక్తిని వెలికి తీయాల్సిన బాధ్యత మరి ఈ యొక్క ఉపాధ్యాయుల మీద లేకుండా ఈ సమ్మర్ వెకేషన్ లో కూడా వాళ్ళు విహారాశ్రమాల అభివృద్ధికి టైం కేటాయించకుండా మరి ఈ పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా సెల్ ఫోన్లకు దూరంగా, సోషల్ మీడియాకి దూరంగా ఉండి 5వ తరగతి 10వ తరగతి విద్యార్థులు వాళ్ళ అలవాట్లను మార్చుకొని వీటి వైపు మొగ్గు చూపితే ఒక మంచి విద్వావంతులైనటువంటి పౌరులుగా సమాజానికి ఉపయోగపడతారనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ విధంగా సమ్మర్ క్యాంపులను పెట్టడం జరిగిందని సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వేసవి వివిధ శిబిరాల ద్వారా మేధాశక్తిని పెంచుకుంటూ కళలు వైపు మొగ్గు చూపడం, అదేవిధంగా కవితలు నేర్చుకోవడం, జ్ఞానపద గేయాలు నేర్చుకోవడం, తెలుగు పద్యాలను నేర్చుకోవడం, అదేవిధంగా ఉన్నటువంటి ఆధునిక యుగంలో కంప్యూటర్ని ఏ విధంగా దాన్ని చేయాలనో, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాల లక్ష్యంతో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని జోడించడం జరిగింది. వికోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పరామర్శించారు. హత్యకు గురైన జగన్మోహన్ రెడ్డి భౌతికాయాన్ని ఆమె సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని, తామంతా అండగా నిలుస్తామని ఆమె ధైర్యం చెప్పారు. జర్నలిస్ట్ ను అత్యంత దారుణంగా హత్య చాలా బాధకరమని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె సూచించారు. ఏదేమైనా పలమనేరు నియోజకవర్గం అనుభవం, నిజాయితీతో కూడిన ఓ విలేకరిని పోగొట్టుకోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా హంతకుల చేతిలో గాయపడిన మరో విలేకరి మణిని సైతం ఆమె పరామర్శించి జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. ఎంతెందుకయ్యా రిపోర్టర్ జగన్ హత్య దురదృష్టకరం, అతని కుటుంబానికి న్యాయం చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా వికోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య తనను కలిసి వేసిందని, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. విలేకరిని దారుణంగా హత్య చేయడం విచారకరమని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యపై పోలీసు యంత్రాంగం ముమ్మరంగా దర్యాప్తు చేస్తుందని,
జిల్లా అధికార యంత్రాంగం జగన్ కుటుంబానికి అండగా ఉంటుందని, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. జర్నలిస్టు సంఘాలు కూడా జగన్ కుటుంబానికి చేయూతనిచ్చి సహకరించాలన్నారు. ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరియు ఎస్పీ గారితో కూడా డిస్కషన్ అయింది. సో ఈరోజు ఏం ఈ కోటలో జరిగింది చాలా బాధాకరంగా, ఎందుకంటే ఇది ఎవరితో జరగకూడదు. అండ్ జర్నలిస్ట్ కూడా బేసిక్లీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ స్థలం. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా న్యూస్ పబ్లిష్ చేస్తే అదే సొసైటీ కోసమే అందరూ బేసిక్లీ చూసుకోవాలి, వినాలి. బట్ అటువంటి రియాక్షన్ ఒక వ్యక్తి ద్వారా వస్తుంది, అది మనం ఆలోచన చేయలేదు. చాలా బాధాకరంగా. సో ఖచ్చితంగా పోలీస్ ద్వారా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అండ్ 100% కరెక్ట్గా న్యాయం జరుగుతుంది, అది నేను భావిస్తున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు మెయిన్లీ ఫ్యామిలీ రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను కూడా ఏబిఎన్ టీంతో టచ్లో ఉన్నాను. ఫ్యామిలీ కోసం ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, తర్వాత గవర్నమెంట్కి ఎట్లా ప్రపోజల్ పంపడం జరుగుతుంది సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ క్రింద. సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్తో కాకుండా మనం కూడా బేసిక్లీ అందరూ ఫ్యామిలీ కోసం ఆలోచన చేసి గవర్నమెంట్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ఫండ్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. నేను జర్నలిస్ట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బేసిక్లీ బికాజ్ ఫ్యామిలీ రీహాబిలిటేషన్, ఫైనాన్షియల్గా రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా వీ షుడ్ డెఫినెట్లీ కలెక్ట్ ద ఫండ్స్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను బికాజ్ అది ఇన్వెస్టిగేషన్లో అది ఉంది. బట్ ఇది చాలా బాధాకరంగా. అండ్ ఇప్పుడు జర్నలిస్టు కూడా బేసిక్లీ వాళ్ళు కూడా రిస్క్ తీసుకొని పని చేస్తున్నారు. ఓకే, న్యూస్ పబ్లిష్ చేస్తారు, 100% పబ్లిష్ చేయాలి. డెమోక్రసీలో ఆ న్యూస్ రావాలి, క్రిటిసిజం ఉండొచ్చు, ఏమైనా ఇంకొక పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు, గవర్నెన్స్ సంబంధించిన న్యూస్ ఉండొచ్చు, కానీ ఇది అలా ఎవరు చేయకూడదు. సో ఖచ్చితంగా ఇంకా బాగా చర్చ జరగాలి, సొసైటీలో చర్చ జరగాలి దట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ జర్నలిస్ట్. అండ్ జర్నలిస్ట్ బేసిక్లీ ఫ్రీగానే ఉంటే వాళ్ళు సరిగా పనిచేస్తే మన డెమోక్రసీ స్ట్రెంత్ అని ఉంటుంది. అండ్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కూడా ఏమైనా చర్యలు వాళ్ళ సేఫ్టీ కోసం తీసుకోవాలి. సో ఇది డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్తో ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరే ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనం చర్చ చేస్తాము. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. లోకేష్ తో పాటు 252 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గ చేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మరియు పార్టీ ముఖ్య నేతలు, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకువెళ్తున్నామని, ముఖ్యంగా పోలవరం, అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు వివరిస్తూ ప్రజలపై భారం పడకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని, ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ, పోర్టులు, హైవేల నిర్మాణం ద్వారా స్వర్ణాంధ్ర లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా
4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాప జుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతికత తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం. ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. అమరావతిలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఏఎన్సీ నరసింహమూర్తితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సీఈలు, ఎస్సీలు మరియు ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో 2000 కోట్లతో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో కొత్తగా 2.69 లక్షల ఎకరాకు సాగునీరు అందడమే కాకుండా మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వంశధార ట్రిబ్యునల్ తీర్పు గెజిట్ లో రావడంతో శ్రీకాకుళం జిల్లా నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని, ఇది చంద్రబాబు కృషితోనే సాధ్యమైందని ఆయన కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించిందని, సుజల, స్రవంతి వంటి కీలక పనులు కూడా నిలిపివేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు. జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉంటారని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు, భద్రత ప్రమాణాలు మరియు సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. గోడౌన్ వద్ద 24 గంటల నిఘా నిరంతరం కొనసాగాలని అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులుగా బహుజన సమాజ పార్టీ బి లోకనాథం, టీడీపీ సురేంద్ర కుమార్, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయం కుమార్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరదేశీ, సిపిఎం గంగరాజు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజేంద్ర, అలాగే ఎన్నికల విభాగ సిబ్బంది మనోజ్ కుమార్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. క్వారియర్ ఎండీ సుందర్ నారాయణ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఐటీ, లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో క్వారియర్ సంస్థ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ డిమాండ్స్ ను తీర్చడానికి డేటా సెంటర్ కూలింగ్
ప్రెడిక్టివ్ HVAC సిస్టంలకు అధునాతన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు, స్పెసిఫికేషన్ల కోసం పెద్ద స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో గ్లోబల్ రిఫ్రిజరేషన్ మరియు కోల్డ్ చైన్ ఎక్స్పోర్ట్ హబ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్వారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఇంటెలిజెంట్ క్లైమేట్ ఎనర్జీ సొల్యూషన్లలో గ్లోబల్ లీడర్ గా ఉందని, HVAC రిఫ్రిజరేషన్ భవన ఆటోమేషన్ సిస్టంలను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తుందని క్వారియర్ సంస్థ ఏప్రిల్ 2026 నాటికి 52.92 బిలియన్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉందని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి, చైర్మన్ రెడ్డి గురువారెడ్డి. జర్నలిస్టు జగన్ కుటుంబాన్ని పరామర్శించిన పలమనేరు ఎమ్మెల్యే సత్యమణి రేణుకారెడ్డి. రిపోర్టర్ ని హత్య చేయడం దారుణం, అతని కుటుంబానికి న్యాయం చేస్తా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించిన సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఈవీఎం గౌడెన్ త్రైమాసిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విశాఖలో క్వారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి, ఎండీ సుందర్ నారాయణ్ తో మంత్రి లోకేష్ భేటీ. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.